హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 సిరీస్ రివ్యూ చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన కేరళ క్రైమ్స్ ఫైల్స్ సీజన్ 2 ది సర్చ్ ఫర్ సిపిఓ అంబలి రాజు. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సీజన్ 2లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్ 1కి అండ్ సీజన్ 2కి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. ఈ సీజన్ మొత్తం కేసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పోలీస్ డ్యూటీలో ఉన్న అంబలి రాజు అనే వ్యక్తి కనబడకుండా పోతాడు. అతని సెల్ ఫోన్ ఒక కాలువలో దొరుకుతుంది. అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అతను పట్టుకోవడం కోసం ఏం చేశారు, అసలు అతను బతికి ఉన్నాడా లేదా చనిపోయాడా అని తెలుసుకోవడం కోసం కేరళ పోలీసులు ఏం చేశారు అని తెలుసుకోవడమే ఈ సిరీస్ యొక్క సారాంశం. అయితే ఈ సిరీస్కి ఒక కుక్కకి లింక్ ఉంటుంది. అసలు ఆ కుక్క ఎవరు, మిస్ అయిన అంబలి అనే పోలీస్ ఆఫీసర్కి ఈ కుక్కకి ఉన్న లింక్ ఏంటి అనే విషయం కూడా ఈ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా డీల్ చేశారు ఈ సిరీస్ని. సిరీస్లో ఉన్న 6 ఎపిసోడ్స్లో కూడా ఎవరిని చంపారు అనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్గా ఉండేలా చాలా తెలివిగా రాసుకున్నారు డైరెక్టర్ ఈ కథని. క్లైమాక్స్లో కూడా ఎవిడెన్స్ లేకపోయినా ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఆ కేసుని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన ఆ కేసుకి నిజమైన హంతకుడు అతనేనా కాదా అనే విషయాన్ని కూడా మనకి చాలా చక్కగా చూపించారు. ఇంకా ఈ సిరీస్ స్టార్టింగ్లో జరిగే ఒక దొంగతనంలో ఒక రింగ్ కనిపించకుండా పోతుంది. అది ఏమైంది అనేది సిరీస్ క్లైమాక్స్ వరకు మనకు అస్సలు తెలియకుండా డైరెక్టర్ చాలా బాగా తీశాడు ఆ సీన్ని. డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా రాసిన ఈ కథకి చూసేటప్పుడు మనం ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టి చూడాల్సి వస్తుంది. 6 ఎపిసోడ్స్ కూడా థ్రిల్లర్ వేలో చూపించడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సిరీస్లో సీజన్ 1లో వచ్చిన చాలా రోల్స్ సీజన్ 2లో కూడా కంటిన్యూ అయ్యాయి. నోబుల్ పాత్ర అయితే చాలా బాగా వచ్చింది సీజన్ 2లో. నోబుల్ పాత్రే సిరీస్ మొత్తం కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఆయన ఆ క్యారెక్టర్ని చాలా బాగా చేశారు. అంబలి రాజు క్యారెక్టర్లో ఇంద్రన్స్ కూడా బాగానే చేశాడు. ఆయన కనిపించేది తక్కువసేపు అయినప్పటికీ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్గా ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆయన పాత్రలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది ఈ సిరీస్లో. ఇంకా ఈ సిరీస్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. మెయిన్గా బీజిఎం ఎక్కడెక్కడ ఎలా ఇవ్వాలో చాలా బాగా ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్ సీన్స్లో ఉండే బీజిఎమ్స్ కూడా మనకు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది సిరీస్లో. డైలాగ్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్లో అయితే కొన్ని తప్పులు దొరికాయి అక్కడక్కడ, బట్ ఓవరాల్గా డీసెంట్ డబ్బింగ్గానే ఉంది. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ని చాలా బాగా నచ్చుతుంది మీకు. మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఈ సిరీస్కి ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.